తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మెగా డిఎస్సీలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ టీడీపీకి చెందిన వ్యక్తులు తనను దారుణంగా మోసం చేశారని ప్రకాశం జిల్లా ఒంగోలు మండలానికి చెందిన అభ్యర్థి రాధిక ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ కోటాలో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసి మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆమె వాపోయారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి న్యాయం చేయాలని వేడుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బాధితురాలు రాధిక తనకు జరిగిన మోసం తీరును వెల్లడించారు. పర్సన్ వచ్చి వాళ్ళ నాన్న ఫ్రెండ్ కొడుకని పరిచయం చేసింది. అతను సైబర్ సెక్యూరిటీలో పోలీస్ ఆఫీసర్ గా చేసి వాళ్ళ ఫాదర్ హెల్త్ బాగాలేకపోతే వ్యాపారం చూసుకోవడానికి రిటర్న్ వచ్చాడు. తనకి చాలా సర్కిల్ ఉంది. నాకు కూడా ఏపీ టూరిజం లో జాబ్ ఇప్పించాడు, మీకు ఇప్పిస్తాడు. ఓసీ క్యాండిడేట్లకి అంత తొందరగా జాబ్స్ రావు, ప్రిఫర్ చేయడమే మంచిది, నేను తీసుకున్నాను, మీకు వస్తుందని చెప్పి అమ్మాయి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. చాలా తెలివిగా ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఫ్రెండ్ కొడుకు అని చెప్పి వాళ్ళ నాన్న ఫ్రెండ్ కొడుకు అకౌంట్ లో డబ్బులు వేపించింది. ఇప్పుడు తీరా చూస్తే ఆ అమ్మాయి అకౌంట్ లో నా అకౌంట్ కి డబ్బులు వేయలేదు కదా, అతని అకౌంట్ కి కదా మీరు వేసింది, మీరు అతనితోనే మాట్లాడండి, అతనితోనే తెలుసుకోండి అని ఆ అమ్మాయి సైడ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. కానీ ప్రతి దాంట్లో అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ ఉంది. అతను ఎవరో కూడా మాకు ముఖ పరిచయం కూడా లేదు. విజయవాడ కానూరు భానుప్రకాష్ అతని పేరు. అతనికి వ్యాపారాలు ఉన్నాయి. నారా లోకేష్ గారితో దగ్గర వాళ్ళతో బాగా కమ్యూనికేషన్ ఉంది. సో మీకు డిఎస్సి ఏపీ మెగా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ గా పోస్ట్ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. మా దగ్గర అమౌంట్ తీసుకున్నారు, ఇవ్వలేదు. మేము పోలీస్ కేసు కూడా ఫైల్ చేశాము. అతను కూడా వచ్చాడు, ఎఫ్ఐఆర్ అయ్యింది. అతను వచ్చాడు, ఒప్పుకున్నాడు, నేను పలానా ఏపీ మెగా డిఎస్సి కోసమే అమౌంట్ తీసుకున్నాను అని ఒప్పుకున్నాడు. తన స్టేట్మెంట్ ఇచ్చెళ్ళాడు. ఇచ్చెళ్ళిన దగ్గర నుంచి ఎన్ని నోటీసులు ఇచ్చినా రావడం లేదు, పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు. కంప్లీట్ గా మేడికొండ నాగజ్యోతి అనే అమ్మాయి అయితే అసలు ఈ స్టేట్ లోనే లేదని చెప్పేసి అదొక రీజన్ చెప్పి ఏం చేయాలని రివర్స్ లో మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు పోలీస్ వాళ్ళు. నన్ను ఎగ్జామ్ కూడా రాయనివ్వలేదండి వాళ్ళు. నువ్వు ఎగ్జామ్ రాస్తే మీ 2 అకౌంట్లు క్రియేట్ అవుతాయి, వీళ్ళు ఆల్రెడీ ఫేక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు. ఇన్ కేస్ మీరు క్వాలిఫై అవ్వకపోతే ఆ అకౌంట్ ఈ అకౌంట్ చూపిస్తాయి, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో నువ్వు ఎగ్జామ్ కూడా రాయొద్దని నా లైఫ్ కూడా స్పాయిల్ చేశారు వాళ్ళు. సో ఇంకా నాకు డిఎస్సికి ఎలిజిబుల్ ఉంటుందో లేదో కూడా తెలియదు, ఓసీ కాబట్టి. ఈ రీజన్ చెప్పి నేను నీకు పుట్టబోయే పిల్లల భవిష్యత్ బాగుంటుంది ఇలాంటి వర్డ్స్ చెప్పి మమ్మల్ని మోటివేట్ చేయడం, మేము అప్పులు తెచ్చి పెట్టున్నాము. అప్పటి నుంచి అడుగుతున్నాము. ఆ అమ్మాయి రివర్స్ లో మా మీద కేసులు పెట్టడం స్టార్ట్ చేసింది. వీళ్ళు హెరాస్ చేస్తున్నారు, వీళ్ళు ఫోన్లు చేయిస్తున్నారు ఎవరెవరితో అని. సరే ప్రూవ్ చేయమంటే ప్రూవ్ చేయట్లేదు. ఎస్ఐ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కానీ వాళ్ళు ఇస్తామంటున్నారు కదా, వెయిట్ చేయండి, మీరు ఎందుకు ప్రొలాంగ్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఇస్తారు కదా, వెయిట్ చేయండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయిని పిలిపించట్లేదు, ఆ అమ్మాయి ఇక్కడికి రావట్లేదు, ఆ అమ్మాయి స్టేట్మెంట్ అయితే లేదు. ఇప్పటికీ కూడా మేము గట్టిగా అడిగితే మొన్నటి వరకేమో అతను ఇస్తానంటున్నాడుగా అని ఆ రీజన్ తో ఆపేశారు. ఇప్పుడేమో ఆ ఏమన్నా మేడికొండ నాగజ్యోతి అనే అమ్మాయి అసలు ఈ స్టేట్ లోనే లేదు, ఆ అమ్మాయి రావాలి, ఆ అమ్మాయి వచ్చిన తర్వాత మేము ఆ అమ్మాయి చేతికి మా చేతులతో నోటీసులు ఇవ్వాలి. మేము జగన్ సార్ని కలవడం జరిగింది. జగన్ సార్ మాత్రమే మాకు న్యాయం చేయగలరు అనిపించింది. మేము అందుకే ఇక్కడ వరకు వచ్చాము. జగన్ సార్ దీని మీద పరిశీలించి మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. నాకు తెలిసినంత వరకు నాతో పాటు ఇంకొకరికి ప్రాసెస్ చేశారండి. అతని పేరు వేముల రామకృష్ణ, తనది కృష్ణా డిస్టిక్. తనకి నాకు ఒకేసారి ప్రాసెస్ చేస్తున్నారని చెప్పారు వీళ్ళే, మేడికొండ నాగజ్యోతి, భానుప్రకాష్. అతని పేరు లిస్ట్ లో వచ్చింది. ప్రజెంట్ అతను స్కూల్ అసిస్టెంట్ గానే కృష్ణా డిస్టిక్ లో జాబ్ చేస్తున్నాడు. నాకైతే రాలేదు సార్. మహిళలకు అత్యంత ప్రీతికరమైన పండుగ వరలక్ష్మి వ్రతం అని శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు మహిళలు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని చేసుకోవడం వల్ల సిరి సంపదలు, భోగభాగ్యాలు, ఆరోగ్యాలు సిద్ధిస్తాయని పురాణాల నుంచి మనకు చరిత్రలు చెబుతున్నాయని పలువురు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం వంటంలోని శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం సమీపంలోని నంబులవారి వీధిలో అల్లు సూర్య పార్వతి స్వగృహంలో మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వ్రతం అనంతరం లలితాపారాయణం చేసి ఒకరికొకరు వాయనాలు ఇచ్చి పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని ఆకర్షణీయంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో లోకమ్మణి, అన్నదాత వాసవి, పద్మనాభుని నాగలక్ష్మి, దీపిక, బాల, ఇందిర, రోషిణి తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారు బంగారు చీరలో స్వర్ణమయంగా భక్తులకు దర్శనమిచ్చారు. సాంప్రదాయబద్దంగా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మానవతా జిల్లా కోఆర్డినేటర్ రామిశెట్టి గంగాధరరావు పిలుపునిచ్చారు. మానవతా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఏలూరు జిల్లా భీమడోలు మండలం ఆంజనేయ నగరంలో వన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమల రోడ్డులో సంస్థ ప్రతినిధులు గ్రామస్తులు మొక్కలు నాటారు. పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి ప్రత్యేక సందర్భాల్లో మొక్కలు నాటడంతో పాటు ఇతరులకు మొక్కలు అందించాలని సూచించారు. ఎల్నీలో పరిస్థితుల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం మరింత అవసరమని రామిశెట్టి గంగాధరరావు పంచకాల సత్యనారాయణ తెలిపారు. మానవతా సంస్థ ఆధ్వర్యంలో ఏడాది పొడవునా మొక్కలు నాటే కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున అంటే గత 16వ తేదీ 22వ తేదీ వరకు జరుగుతున్నటువంటి మానవతా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నామండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం ప్రతి మండలంలో కూడా నిర్వహించడం జరుగుతుంది. శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రపంచ శాంతి వర్ధిల్లాలని నినాదంతో కార్యక్రమం చేయడం జరిగింది. తర్వాత బుధవారం నాడు గవర్నమెంట్ హాస్పిటల్లో భీమడోలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ ఉన్నటువంటి సుమారు 100 మంది పేషెంట్లు కూడా వాళ్ళ ఆరోగ్యం కుదురుపడాలి త్వరగా అనేటువంటి ఉద్దేశంతో, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా బలమైనటువంటి ఆహారం ఇవ్వడం కోసం ఫ్రూట్స్, బ్రెడ్ కూడా అన్ని పంచిపెట్టడం జరిగింది. మరి ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం ఇవాళ పర్యావరణం చూస్తుంటే ఎలినోవా అనేది మనకు భూతంలాగా తయారవుతుంది ప్రపంచవ్యాప్తంగా. దాని నుంచి మనం తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఇది నా బాధ్యత అనేటువంటి బాధ్యత తీసుకుని అందరూ కూడా తల ఒక మొక్క ఇంటి దగ్గర పూల మొక్కలు కానివ్వండి, లేదా పళ్ళు మొక్కలు కానివ్వండి, రోడ్ల పక్కన కానీ ప్రభుత్వం ఉన్నటువంటి ఆ ఖాళీ ప్రదేశాల్లో కానివ్వండి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కానీ భారీ లెవెల్లో కానీ చేసినట్లయితే రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాల వారికి కూడా మనం చక్కటి వాతావరణాన్ని ఇవ్వగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఇది అందరూ కూడా సామాజిక బాధ్యత. కనుక భీమడోలు మండలంలో కూడా రాబోయే సంవత్సర కాలం ప్రతిరోజు కూడా కంటిన్యూగా ఈ మొక్కలు నాటే కార్యక్రమాలను కూడా మేము తీసుకుంటున్నాం. భీమడోలు యూనిట్ తరఫున ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం వారం రోజుల్లో భాగంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమం పొలసానపల్లి పంచాయతీ ఆంజనేయ నగరంలో తాతలు అల్లాడి ప్రసాదరావు గారు స్పాన్సర్ చేసినటువంటి మొక్కల్ని ఇక్కడ నాటడం జరిగింది. ఈ సందర్భంగా నేను ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే మనం పుట్టినరోజని, పెళ్లి రోజని ఇలాంటి కార్యక్రమాల్ని, శుభకరమైనటువంటి కార్యక్రమాల్ని ప్రతి ఇంట్లోనూ నిర్వర్తించుకుంటాం. ఆ సందర్భంగా ఇచ్చేటటువంటి కానుకలలో ఈ మొక్కల్ని కానుకలుగా వేరే రకంగా కాకుండా కానుకలుగా ఇచ్చి ఈ మొక్కలు పెంచడం, ఈ పర్యావరణాన్ని పరిరక్షించడం అనే దానికి ప్రత్యేక ప్రాముఖ్యతను ఇవ్వాలని చెప్పేసి మానవతా శ్రీ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి గారి ఆదేశానుసారం మేమందరం ఆ కృషి చేస్తున్నాం. ప్రతి పౌరుడు కూడా ఈ కార్యక్రమాన్ని వారి ఇంట్లో సొంతంగా దేశ సౌభాగ్యం కోసం, మనందరి సౌభాగ్యం కోసం, ఎన్విరాన్మెంట్ కోసం మనం అందరం కూడా కృషి చేసి ఆ కార్యక్రమాల్లో ప్రత్యేకించి మొక్కల్ని పంపకం చేసి వాటిని పెంచే విధానంగా వారిని కోరవలసిందిగా ప్రత్యేకించి ఈ సందర్భంగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. అన్నవరం బస్టాండ్లో మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు, ప్రయాణికులకు అందుతున్న మౌలిక సదుపాయాలపై ఆరా. పిడుగురాళ్లకు చెందిన అభిమాని వర్షితారెడ్డి వివాహ రిసెప్షన్ కు హాజరైన వైఎస్ జగన్. దంపతుల వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ ఆశీస్సులు. సీఎం చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలంటూ భీమవరం సోమేశ్వర స్వామి ఆలయంలో పూజలు. కూటమి ప్రభుత్వంతోనే బ్రాహ్మణులకు మేలు కలుగుతుందన్న రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్. పోలీసు వాహనంలో యథేచ్ఛగా గంజాయి అక్రమ రవాణా చేస్తుంటే పట్టుకున్న మాపై అక్రమ కేసులు పెడుతున్నారు. అద్దంకి ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి ఫైర్. ఈ వార్తలు ఇంతటి సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.